గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను గణేష్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లా సీతా తండాలో అన్నదమ్ముల మధ్య చిచ్చురేపిన భూ వివాదం. తమ్ముడిపై అన్న కొడుకులు కత్తితో దాడి, బాధితుడు జైతురాంకు తీవ్ర గాయాలు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలో రోడ్డెక్కిన రైతన్నలు. వరి ధాన్యం తూకం వేయకుండా రోజుల తరబడి ఆలస్యం చేస్తున్నారని ఆగ్రహం. వైసీపీ ఉండకూడదని తాను అనుకుని ఉంటే ఒక్కరు కూడా ఉండేవారు కాదు. వైసీపీ ప్రభుత్వ తీరుపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సీరియస్. మమ్మల్ని ముంచేశావు, చంద్రబాబుపై మాజీ ఎంపీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. ఇక డీటెయిల్స్కి వస్తే యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలం చీకటి మామిడి గ్రామం సీతా తండాలో భూ వివాదం అన్నదమ్ముల మధ్య చిచ్చురేపింది. భూమి విషయంలో తమ్ముడిపై కసి పెంచుకున్న అన్న తన కొడుకులతో తమ్ముడిపై కత్తితో దాడి చేసి బాధితుడిపై రాళ్లు రువ్వడంతో జైతురాంకు తీవ్ర గాయాలయ్యాయి. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు బాధితుడు జైతురాం మీడియాను ఆశ్రయించాడు. తనకు న్యాయం చేయాలంటూ వేడుకున్నాడు. ఇప్పటికైనా తన అన్న అయిన రవి కరుణించి తన భూమిని తనకివ్వాలని కోరుతున్నాడు. సీతాతండ గ్రామ పంచాయతీలో నన్ను ఆ ల్యాండ్ దగ్గర వచ్చి స్వామి వాళ్ళ కొడుకు రవి నన్ను కత్తి తీసుకొని పొడవనికి వచ్చిండు. దానికి సాక్ష్యం ఇద్దరు ఉన్నారు. గుండు సన్నాపు వాళ్ళ డాడీ పేరు అసలు పాండు. వాళ్ళు సాక్ష్యంగా ఇద్దరు ఉన్నారు. అంతా ఊరిసోళ్ళు ఉన్నారు. నన్ను కొట్టి కింద పడేసినా కూడా ఎవరు నన్ను కదము లేపలేకపోతే కదము ఆ ఇద్దరు పిల్లలు గుండు అనే బాబు ఇంకో పిల్లడు పేరు తెలియదు. అతను వచ్చి కదా నన్ను లేపి నన్ను నీళ్లు దాపించేసి తర్వాత నేను పోలీస్ స్టేషన్ పోయి పోలీసు వాళ్ళు ఏమన్నారంటే నువ్వు భువనగిరి పోయి కదము నువ్వు పోయి భువనగిరి పోయి భువనగిరి పోయి కదా హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత మేము కేసును టేకప్ చేస్తామని పోలీసు వాళ్ళు అన్నారు. ఇప్పుడు పోలీసు వాళ్ళు ఈ కేసును పొద్దున టేకప్ చేస్తామని చెప్పారు. భూమి అమ్మితే మా పెదనాన్న కొడుకు కత్తి తీసుకొని నన్ను పడవనికి కదము నన్ను కంపెనీకి అటెంట్ మర్డర్ చేయడానికి ప్రయత్నిస్తే అసలు నేను తప్పించుకొని పిఎస్కి వస్తే పోలీసు వాళ్ళు కూడా అసలు రేపు పొద్దున మాట్లాడదాము పొద్దున రండి అని కదా పోలీసు వాళ్ళు చెప్తే పోయి కదా సర్టిఫికేట్ తీసుకొచ్చినా కూడా పోలీసు వాళ్ళు కూడా నన్ను పట్టించుకోలేదు సార్. అసలు నాకు న్యాయం చేయండి. ఇక అన్నదాత ఆరుగాలం కష్టపడి పండించిన పంటను కూడా అమ్మేందుకు రోడ్డెక్కి నిరసనలు తెలపాల్సిన పరిస్థితులు మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలో నెలకొన్నాయి. తేమ శాతాన్ని సాగుగా చూపి కొనుగోలు కేంద్రంలో ఉన్న వరి ధాన్యం తూకం వేయకుండా రోజుల తరబడి ఆలస్యం చేస్తూ ఒకవైపు ప్రభుత్వం, మరోవైపు మిల్లర్లు రైతుని అరగోస పెడుతున్నారు. దీనితో రైతులు న్యాయం కోసం రాస్తా రోకోలు చేయవలసిన పరిస్థితి నెలకొంది. మా రైతు పోతే మీదేమున్నదా వెళ్ళిపోండి, మీరు బయట సాల్వ్ చేసుకోరి, మా దేవుళ్ళ నిలబట్టిండట. మేము ఇంత ఇది కనబడుతున్నావా? రైతులు అంటే ఏంటిది అనుకుంటారు మీరు? బురద బుక్కి బురద ఎరుగుతున్నాం మేము. మీకేంటి తెల్ల బట్టలు వేసుకొని తిరుగుతాను రాజకీయ నాయకులు, ఉద్యోగస్తులు? మేమన్నదాగి చచ్చిపోకటా మరి. మా రైతులు పంట వంటించి మ్యాచర్ 16-15 వచ్చినా కానీ ఇక్కడ జోక్కొని కాంటపెట్టి జోక్కొని రైస్ మిల్లకు పంపితే అక్కడ మిషన్ల ప్రాబ్లం తోటి రైస్ మిల్లర్లు 20 మ్యాచర్ వచ్చినట్టు చూపెట్టి మా రైతులను మోసం చేసి రైతులను రైస్ మిల్ నుండి మెడలు పట్టి బయటికి గెంటేసి లోడు అయిన లారీలను రిటర్న్ పంపించింది మా ఐకేఎం సెంటర్కు వెంకటాపూర్కు. ఖచ్చితంగా దీన్ని అధికారుల దృష్టికి తీసుకుపోతున్నాం. దీని మీద చర్య తీసుకొని మా రైతులకు న్యాయం చేయాలండి ప్రతి ఒక్కరిని. బయటకు
కలెక్టర్ గారు కలెక్టర్ గారు ఎంఆర్ఓ గారు జాగలేదు ఎక్కడ లోడ్ వాపస్ పంపుతారు. కలెక్టర్ గారు ఎంఆర్ఓ గారు ఎంఆర్ఓ గారు రైతుల సమస్యలు వెంటనే రైతుల సమస్యలు రైతుల సమస్యలు వెంటనే కలెక్టర్ గారు కలెక్టర్ గారు ఇక సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం రామచంద్రాపురం బిహెచ్ఎల్ జెడ్పీహెచ్ఎస్ ప్రభుత్వ పాఠశాల ఆవరణలో ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్పోర్ట్స్ మీట్ను ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతో పాటు ఆటలు ముఖ్యమని, గతంలో తాను మండల ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు మాత్రమే స్పోర్ట్స్ నిర్వహించాలని, మళ్ళీ ఈ సంవత్సరం మాత్రమే ఆటలు పెట్టారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ రాథోడ్, కార్పొరేటర్ అలాగే తొంట అంజయ్య, పాండురంగారెడ్డి తదితరులు పాల్గొనడం జరిగింది. సభకు అధ్యక్షత వహిస్తున్న మన్సూర్ గారు, జగన్మోహన్ గారు, వారి బృందము, వైస్ చైర్మన్ సంగారెడ్డి ప్రభాకరన్న గారు, అంజన్న కార్పొరేటర్ గారు, అలాగే ప్రవీణ అమీన్పూర్ ఎంపీపీ గారు, పుష్ప నగేష్ యాదవ్ గారు, యాదగిరి యాదవ్ గారు, భాస్కర్ రెడ్డి గారు, ఇక్కడ పరమేష్ గారు, చాలామంది వేదిక పైన దశరథన్న గారు, వేదిక పైన ఆశీలైన పెద్దలందరికీ ఈ టోర్నమెంట్లో పాల్గొన్న చిన్నారులు, ఉపాధ్యాయులు, మేనేజ్మెంట్ వారికి నేను పత్రికా సోదరులకు ధన్యవాదాలు చెప్తా ఉన్నా. ఈరోజు ప్రైవేట్ పాఠశాల టోర్నమెంట్లో కాన్స్టిట్యూన్సీ లెవెల్లో క్వాలిఫై చేసి ఈ టోర్నమెంట్ను కొనసాగిస్తూ 3 రోజుల పాటు పిల్లలు ఉత్సాహంగా, ఉల్లాసంగా మీ పీఈటీలు ఎక్కడ వారిని విస్మరించకుండా క్రమశిక్షణతో స్పోర్ట్స్ పీరియడ్గా మీరు కొనసాగి ఓడిన వారు బాధపడకుండా గెలిచిన వారు సంతోషపడుతూ నెక్స్ట్ టార్గెట్లో మీరు మీకు ఎంచుకున్న గేమ్లో మీరు ముందుకు సాగాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే స్పోర్ట్స్ అంటే చాలా చక్కటి అవకాశాలు. స్పోర్ట్స్లో ఉన్న స్వీట్నెస్ ఎక్కడ లేదు. ఫిజికల్గా, ఫిట్నెస్గా ఇక్కడ చదువు ఒకటే కాదు, స్పోర్ట్స్లో ఉన్న రుచి అనేది మీకు తెలుస్తుంది ఇప్పుడు. కాబట్టి మీరు యాజమాన్యానికి నేను ప్రత్యేకంగా కోరేది ఏంటంటే ప్రతి సంవత్సరానికి పెద్ద ఎత్తున మీరు ఈ సంవత్సరము స్టార్ట్ చేసిర్రు. నేను మండల ప్రెసిడెంట్ ఒక్కసారి, ఇది రెండోసారి మళ్ళీ మధ్యన పెట్టలే. 2004లో ఒక్కసారి, 2019లో ఒక్కసారి, అంతేనా? దయచేసి ప్రతి సంవత్సరము ఈ ప్రైవేట్ పాఠశాల కాకుండా ప్రభుత్వ పాఠశాల కూడా పెడతా ఉన్నాం. తప్పకుండా మీరు ప్రతి సంవత్సరము ప్రతి పాఠశాలలో పీఈటీని పెట్టి వాళ్ళకు టైం కేటాయించి మీ మైదానంలో మీకు మీ పరిధిలో ఉన్న మైదానంలో వారికి మక్కువ ఉన్న గేమ్స్లో పిల్లలను ప్రోత్సహించవలసిందిగా నేను యజమాన్యాన్ని కోరుతా ఉన్నాను. ఈరోజు ఈ కార్యక్రమం మా మాటను గౌరవించి మీరు ఈ టోర్నమెంట్ నిర్వహించినందుకు యజమాన్యానికి మీ అందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ మనము ఇప్పుడు మ్యాచ్ స్టార్ట్ చేసుకుందాం. మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.
రెండు టీంలు కూడా చాలా జాగ్రత్తగా మనం ఆడుకున్నట్లయితే 3 సంవత్సరం 3 రోజులు కూడా చాలా చక్కగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసుకోవచ్చు. ఈ కార్యక్రమం ఈ ఈవెంట్ జరుగుతుంది. కబడ్డీ చైతన్య పటంచర్ వర్సెస్ అక్షర గర్ల్స్ మ్యాచ్ ఇప్పుడు జరుగుతుంది. గెలుపొట్టములకు ఆమెనే మనకి స్వీకరిస్తూ గెలుపుకు నాంది పలకాలు తప్ప ఎట్టి పరిస్థితులు ఆ భావం ఉంది. నెక్స్ట్ వాలీ ఇక హయత్నగర్లో ఓ మహిళపై కత్తితో దాడి చేసిన ఘటనలో అబ్దుల్లాపూర్ మెట్కు చెందిన నారంబాబును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గతంలో నారంబాబుపై మహిళ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు వాపసు తీసుకోవాలంటూ నారంబాబు కత్తితో దాడికి పాల్పడ్డారని పోలీసులకు తెలిపారు. హయత్నగర్ ఇన్స్పెక్టర్ తర్వాత స్టాఫ్ మెంబర్స్ ఏసీపీ వనసరిపురం అందరూ కలిసి ఒక మర్డర్ కేసు అక్యూజ్ని అరెస్ట్ చేయడం జరిగింది. అతని పేరు విష్ణు అని చెప్పేసి బృందావన్ కాలనీలో ఉంటారు. ఇతను నిన్న 17-18 రోజున ఈ విష్ణు అతని తండ్రి అయిన రామనరసయ్యను లోకల్ బండితో కొట్టి చంపడం జరిగింది. మళ్ళీ ఇమ్మీడియట్గా అతను ఇది డైవర్ట్ చేయాలని చెప్పేసి ఇతను చంపింది డైవర్ట్ చేయాలని చెప్పేసి ఇతను 108కి ఫోన్ చేసి 108 వచ్చిన తర్వాత కూడా వేరే వాళ్ళు గొడవ పడితే ఎవరో కొట్టారు అని చెప్పేసి వాళ్ళకి చెప్పారు. చెప్పిన తర్వాత ఆల్రెడీ డైడ్ అని చెప్పేసి ఈ 108 స్టాఫ్ వచ్చి వాళ్ళకు చెప్పి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ దీన్ని వాళ్ళ వైఫ్ వచ్చేసి ఇక్కడ కంప్లైంట్ ఇవ్వగా ఆ కంప్లైంట్ మీద కేసు హయత్నగర్ పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ చేయడం జరిగింది అండర్ సెక్షన్ 302 IPCలో. దాని ఇన్వెస్టిగేషన్లో అతన్ని ఈ విష్ణును ప్రశ్నించగా అతను చెప్పాడు, ఇక్కడ ఎప్పుడు కూడా మా నాన్న ఈ రామనరసయ్య మా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా బాగా లిక్కర్ తాగి వచ్చి మమ్మల్ని తిట్టడము చేయడము, తర్వాత పెళ్ళైన చెల్లెలు ఉన్నా కూడా ఆమెకేం డబ్బులు కూడా ఏం సంపాదించకుండా ఎప్పుడు వచ్చి డబ్బులు మమ్మల్ని అడగడం, ఇవన్నీ హరాస్ చేయడం వల్ల అతని కొడుకు ఆ రోజు బాగా తాగి వచ్చి ఇంట్లో ఉండగా అతను ప్లాన్ చేసి రూపాయల బండతోని తల మీద కొట్టడం జరిగింది. అతను కూడా కొడుకు కూడా తాగి ఉన్నాడు. అతను లిక్కర్ తీసుకొని ఉన్నాడు. కొట్టగా కింద పడిపోయి మడుగులో రక్తపు మడుగులో పడి ఉన్నారు. మార్నింగ్ చెప్పగా ఇన్స్పెక్టర్ SHO వెళ్ళి శవ పంచనామా జరిపించి పోస్ట్మార్టం పంపించడం జరిగింది. అట్లాగే ఆ నేరస్తుని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఇమ్మీడియట్గా 24 అవర్స్లో ఈ కేసును ఛేదించి ఈ మర్డర్ కేసును ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయడం, వాళ్ళకి రివార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది స్టాఫ్ మెంబర్స్. దీంట్లో మెయిన్గా యాక్టివ్ తీసుకున్న SHO హయత్నగర్ SHO ఏసీపీ వనసరిపురం అండ్ స్టాఫ్ మెంబర్స్ అందరినీ కూడా అప్రిషియేట్ చేయడం జరుగుతుంది. ఇమ్మీడియట్గా 24 అవర్స్లోనే అరెస్ట్ చేయడం అంటే దానికి అందరూ రివార్డు కూడా ఇవ్వడం జరిగింది. వీళ్ళందరినీ కూడా వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా ఈ లిక్కర్ దాంట్లో మద్యం మత్తులో తిట్టడము, తర్వాత వాళ్ళను ఇన్సల్ట్ చేయడము ఇవన్నీ కూడా జరుగుతుంది. తర్వాత అమౌంట్ డబ్బులు కూడా ఫోర్సబుల్గా లిక్కర్ మద్యం కొనుగోలుకు వాళ్ళతో గొడవలు జరగడం కూడా జరుగుతుంది. ఈ అక్యూజ్లు ఏం చేశారంటే నేరస్తులు వాళ్ళ కొడుకే విష్ణు అనే అతను ప్లాన్ చేశాడు. వాళ్ళ అమ్మ సూర్యాపేటకి వెళ్ళిపోయింది, అతను ఒక్కడే ఉన్నాడు. ఈరోజు ఛాన్స్ దొరికిందని చెప్పేసి తల మీద కొట్టి బాబా నారంబాబు
ఇక వనపర్తి జిల్లా కొత్తకోట మండల పరిధిలో మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవరకద్ర శాసనసభ్యులు ఆల వెంకటేశ్వర రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ వామన్ గౌడ్, మండల పరిషత్ అధ్యక్షురాలు గుంత మౌనిక, మల్లేష్, ఉపాధ్యక్షుడు వడ్డే శ్రీను, మండల పరిషత్ డెవలప్మెంట్ అధికారి కదలప్ప, తహసీల్దార్ మల్లికార్జున రెడ్డి పాల్గొని మండలంలోని సమస్యలు ఎలా పరిష్కరించుకోవాలనే దానిపై చర్చించారు. ఇక రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నాగంపేట గ్రామంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాగంపేట గ్రామ ప్రజలు ఇంకుడు గుంతల నిర్మాణం, గ్రామ పంచాయతీ లెక్కలు, గ్రామ సభలు చూపకపోవడం వంటి సమస్యల మీద గ్రామస్తులు ప్రజావాణిలో సర్పంచ్పై కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. దీంతో ఈవోపీఆర్డీ విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ఈవోపీఆర్డీ మాట్లాడుతూ ప్రజావాణిలో ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ జరుపుతున్నామని, గ్రామంలో ఇంకుడు గుంతల రోడ్డుకు ఇరువైపులా నిర్మిస్తున్నామని అన్నారు. నేను ఆల్రెడీ 3 సార్లు తీసేసి కాలువ మేము మూల పోయేటట్టు చేసి అలా పొలంలో నీళ్ళు పోతున్నాను, వాళ్ళు కట్టేసుకుంటారు. ఎందుకంటే నా ఇల్లు ఒకటే, నా ఇల్లు కాదు ఆడాక వాటర్ వస్తుంది, దోమలు వస్తుంది, ఇంట్లో చిన్న ఉంది, చేపిస్తా అని చెప్పాలి. నాకు సంబంధం లేదంటే ఎట్లా సార్? ఒకటి ఫోన్ చేసిన ఫోన్ చేసి నువ్వు సర్పంచ్ కావాలంటే నాకు సంబంధం లేదు, నాకేం అవసరం లేదు, మీరు ఏమైనా చేసుకోవాలని ముచ్చట అన్నాడు. నాతో ఇంకా 4 ఉన్నారు, ఆయనే లేపుతుండు కదా సర్పంచ్ ఫోన్ చేస్తే, ఆయనే మాట్లాడబట్టే కదా. ఆమె ఇక్కడ మాట్లాడుతుంది, ఎవరితో మాట్లాడుతుంది? నాగంపేట గ్రామానికి ఇంకుడు గుంతలు కడుతున్నా అని చెప్పేసి ఇంకుడు గుంతలు కడితే ఒకసారి వాట్సాప్లో కూడా నేను నాగంపేట సమాచారంలో నేను పెట్టాను. ఏది ఈ ఇంకుడు గుంతల పైప్ లైన్ల మీద కట్టకు, మెయిన్ పైప్ లైన్లు ఉన్నాయి, నల్ల పైప్ లైన్ల మీద ఇంకుడు గుంతలు కట్టిండు. అదేవిధంగా అవన్నీ తీసుకొని నేను కలెక్టర్ దగ్గర ప్రజావాణిలో కూడా పెట్టాను. ప్రజావాణిలో పెడితే కలెక్టర్ గారు ఇలా అధికారులను పంపించారు. అధికారులు వచ్చి చూసిర్రు. ఇవాళ దానికి ఏ రకంగా స్పందిస్తారో తెలియదు. కాకపోతే ఏంటంటే వాటరు మెయిన్ లైన్ పైప్ లైన్లో వాటరు అందరూ డ్రైనేజ్ వాటరు తాగాలన్నా, ఒకవేళ పైపు లైన్ పలిగిపోతే వాటర్ అవే తాగాలన్నా. అంతేకాకుండా నాగంపేట గ్రామానికి దాదాపు 16 ఫీట్ రోడ్డు బాగా పెద్దగా లేదు, మెయిన్ రోడ్ అది. మా ఊళ్ళో నుంచి మర్రికాన్ నుంచి గంభీరావుపేట పోయే రూటు ఇది. అటువంటి రూట్లో మొత్తం ఇంకుడు గుంతలు కట్టిన పైప్ లైన్లు ఉన్నాయి, మిషన్ భగీరథ పైప్ లైన్లు ఉన్నాయి, నల్ల లైన్లు ఉన్నాయి, ఎయిర్టెల్ అవి అన్ని లైన్లు ఉన్నాయి. అటువంటి లైన్ల మీద పొక్కలు తీసుకుంటా కట్టిండు. కట్టి మళ్ళీ ఇప్పుడు అవి లీకేజ్ అయినా అతుక్కుంటా లీకేజీ పైపులు అతుక్కుంటా పెట్టిండు. ఆ రాళ్ళు ఒక్కటేదన్నా లారీ కానీ బస్సు కానీ వచ్చినా కానీ దానికి లారీ బస్సు వస్తే ఒకవేళ ఇంకుడు గుంత పలుగుతే ఏదానికైనా ఒక రౌత్ వచ్చిందంటే ఇంకుడు గుంత పైప్ లైన్ మొత్తం లీకేజ్ అయ్యి డ్రైనేజ్ వాటర్ తాగాల్సి వస్తుంది పబ్లిక్. అటువంటివి మేము ఎన్నోసార్లు చెప్పాము. పారిశుభ్యం అన్నాడు, పారిశుభ్యం కూడా లేదు. మేము 25 డేట్ నాడు ఇచ్చి వస్తే ఇవాళ అధికారులు వచ్చారు. అధికారులు వచ్చి ఇవాళ చూస్తున్నారు. వీళ్ళు వస్తున్నారు అని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అందిందో ఏమో తెలియదు, కానీ అన్నీ సాఫ్ చేసి పెట్టిండి ఇప్పుడు. ఇక టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. అనంతపురం పర్యటనలో ఉన్న చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ టీడీపీ నేతలపై దాడులను ఆయన తీవ్రంగా ఖండించారు. దాడులు చాలా నీచమని, దారుణమని అన్నారు. వైసీపీ ఉండకూడదని తాను అనుకుని ఉంటే ఒక్కరు కూడా ఉండేవారు కాదని, ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని హెచ్చరించారు. కొంతమంది పోలీసులు పని కట్టుకుని టీడీపీ నేతలపై దాడులు చేస్తున్నారని, పోలీసులను పక్కన పెట్టి యుద్ధానికి రావాలని జగన్కు సవాల్ విసిరారు. ఆ సమస్య ఏంటి మీద ఆలోచిస్తే ఒక రాజకీయ పార్టీ ఇంకొక రాజకీయ పార్టీ కొట్లాడుకుంటే
మన బలం ఏంటో వాళ్ళ బలం ఏంటో తేలిపోతుంది. బాధ లేదు. వాళ్ళ ప్రాణం వాళ్ళకి ఎంత ముఖ్యం, మన ప్రాణం కూడా మనకంతే ముఖ్యం. ఆ విషయం వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఇక్కడ జరిగే విధానం కొంతమంది, నేను చాలా స్పష్టంగా వాడుతున్నా, ఓసారి ఆవేశం కూడా వస్తుంది, బాధ వస్తుంది. మీ బాధలు చూస్తే ఓసారి కోపం వస్తుంది. మీరు పడే శారీరక బాధ చూస్తే ఎందుకోసం మీరు ఈ వారిగా బాధపడుతున్నారని కూడా ఒక పార్టీ పెద్దగా, ఒక కుటుంబ పెద్దగా చాలా ఆవేదన కలుగుతుంది. కానీ కొంతమంది పోలీసులు పనిగట్టుకొని ఏదో అవతల వాడు చెప్పారు కాబట్టి ఉద్యోగాలని కాపాడతారనో, పోస్టింగ్స్ వస్తాయనో మన మీద దాడులు చేసే పరిస్థితికి వస్తున్నారు. తప్పుడు కేసులు పెట్టే పరిస్థితికి వస్తున్నారు. ఇది మంచిది కాదు. తప్ప వేరే ఉండవు, లేకుంటే వ్యవసాయం చేసుకోవాలి. అలాంటప్పుడు వాళ్ళ వ్యాపారాలు దెబ్బతీయడం. కడాన దివాకర్ రెడ్డి గారైతే బస్సులు పెట్టుకుంటే ఆ బస్సుల పైన, మైనింగ్ పైన దాడులు చేయడం, మొత్తం నిలిపేయడం. అంటే ఎలాంటి సంకేతాలు మీరు ఇస్తున్నారు? అంటే ఎవడు మీకు ఈ అధికారం ఇచ్చాడు? అందరూ బాధితులే. ఇంకో పక్కన మీరు చూస్తే మన ఎమ్మెల్యేల పైన దాడులు. ఒక ఎమ్మెల్యే పైన తప్పుడు కేసులు పెట్టారు. కడారు కేసులు పెట్టి భయపెట్టారు. భయపెడితే ఆ ఎమ్మెల్యే సరెండర్ అయిపోయేసి లొంగిపోయి మనల్ని విమర్శిస్తున్నాడు. ఇప్పుడు ఏమనాలి దీన్ని? ఇది ఉన్మాద చర్య కాకపోతే ఏ చర్యను అడగాలి? అంటే ఇంకొక ఎమ్మెల్యే పైన, లేదంటే ఇంకా కొంతమంది నాయకుల పైన వాళ్ళ గ్రెనేడ్ ఫ్యాక్టరీస్ ఉంటే వాటిపైన విజిలెన్స్ పంపించి దాడులు చేయడం. ఇక వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉండే మాజీ ఎంపీ దివాకర్ రెడ్డి చంద్రబాబు ఎదుటే సంచలన వ్యాఖ్యలు చేశారు. మమ్మల్ని ముంచేసా చంద్రబాబు అంటూ టీడీపీ అధినేత చంద్రబాబులో మార్పు రావాలని అన్నారు. జగన్ మీ కొడుకా, మీ తమ్ముడా, మీ స్నేహితుడా అంటూ ప్రశ్నించిన ఆయన చంద్రబాబు సాధు జంతువులా ఉండొద్దని సూచించారు. అనంతపురం జిల్లా టీడీపీ సమీక్షా సమావేశంలో చంద్రబాబు ముందే ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. బ్రహ్మాండంగా ఉంది సార్, వాడు బాగాడు మనకి చాలా బాగుంది. ఏంటి సార్ మనకు బాగుంటుంది, వాళ్ళ గవర్నమెంట్ బ్రహ్మాండంగా ఉండేటువంటి వాళ్ళు బాగానే చాలా కష్టం చేసుకొని జీవించే వాళ్ళందరూ కూడా వాడి ప్రభుత్వమే బాగుంది. మిమ్మల్ని అందరూ ఇట్లాగే మోసం చేశాము. మీరు నిజంగా మీ పోయి మీ బాగుపోయి మీరు ముఖ్యమంత్రిగా ఉండాలి కోరుకునేవాడిని మాత్రం ఇక ఏపీలో దిశ చట్టం అమలు చాలా కీలకమని మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ చట్టం అమల్లోకి రాకముందు దాని ప్రతిఫలం దక్కే అవకాశాలు ఉన్నాయని అభిప్రాయపడ్డారు. మంగళగిరి ఎన్ఆర్ఐ కళాశాలలో ప్రొఫెసర్ వేధింపుల పర్వం తన దృష్టికి వచ్చినట్లు చెప్పారు. ప్రొఫెసర్పై తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. అయితే యాజమాన్యం ఫిర్యాదు చేయకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. దిశ చట్టం అమల్లోకి వస్తే ఖచ్చితంగా మహిళలపై దాడులు తగ్గుముఖం పడతాయని అన్నారు. ఆమె ఆ పరిస్థితి మారుతోంది అనేటటువంటిది ఈరోజు కనపడుతోంది. మంగళగిరిలో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజీకి సంబంధించినటువంటి ఒక ఘటన మీద మేము ఈ రోజున ఎంక్వైరీ చేసి వచ్చాం. ఉదయం పీజీ కాలేజీ విద్యార్థులందరూ కూడా ఒక కీచక ప్రొఫెసర్ మీద కంప్లైంట్ ఇచ్చారు. చాలా రోజుల నుంచి అతను ఒక పీజీ స్టూడెంట్స్ సంబంధించి పని చేసుకుంటున్నటువంటి అప్పుడు వెళ్ళి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, అశ్లీలమైనటువంటి పాటలు పాడడం, వాళ్ళకి సంబంధించినటువంటి బెదిరించడం, ఎక్కడైనా ఎవరికైనా చెప్తే నేను ఇట్లా మాట్లాడుతున్నానని కానీ, లేకపోతే ఏమన్నా బయటకు చెప్తే మీ అంతు చూస్తాను, మీ జీవితాన్ని నాశనం చేస్తాను అనేటటువంటి పద్ధతిలో బెదిరించడం చాలా రోజుల నుంచి జరుగుతున్నా కూడా ఎవరు కూడా ముందుకు వచ్చి ఒక గ్రూప్గా మాట్లాడడం కానీ తమకి మాత్రమే జరుగుతుంది అనేటటువంటి ఒక ఇండివిజువల్ ఫీలింగ్ ఇండివిజువల్ సమస్య అనేటటువంటి దీంతో ఎవరికి వాళ్ళు కుమిలిపోతున్నారు చాలా రోజుల నుంచి. కానీ ఒక 10 రోజుల క్రితం ఒక్కసారిగా ఒక గ్రూప్గా బరస్ట్ అయింది. మొత్తం ప్రిన్సిపాల్ ముందు, మేనేజ్మెంట్ ముందు అతను చేస్తున్నటువంటి అరాచకాల మీద ఒక్కసారిగా బరస్ట్ అయ్యారు. దీనికి కారణం ఆ స్టూడెంట్స్ చెప్పినటువంటి మాటల్లో కూడా ఏపీ దిశ చట్టం చేసిన తర్వాత ఇవాళ మాకు ధైర్యం వచ్చింది.
ఇక కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో దారుణం చోటు చేసుకుంది. మాచని సోమప్ప నగర్లో నివాసం ఉంటున్న వాసుబాబు వెంకట రమణమ్మ దంపతులకు ముగ్గురు అమ్మాయిలు. రెండో కుమార్తె నిహారిక 10వ తరగతి రవీంద్ర భారతి పాఠశాలలో చదువుతోంది. రోజులాగే ట్యూషన్కి వెళ్తానంటూ ఇంటి నుంచి బయలుదేరిన నిహారిక పట్టణ శివారులో తుంగభద్ర కాలువలో నిహారిక మృతదేహం లభ్యమవడంతో పోలీసులు అక్కడికి చేరుకొని జాలర్ల సహాయంతో చెరువు నుంచి మృతదేహాలు వెలికితీసి బంధువులకు అప్పగించారు. నిహారికను విగతజీవిగా చూసిన తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. మనము చెప్పులు డౌట్ వచ్చింది. చెప్పు ఎక్కడ ఉంది? మనము చెప్పులు వెళ్ళినప్పుడు డౌట్ వచ్చింది. ముట్టుకోవద్దన్నారు చర్మం కూడా వచ్చింది. ఇప్పుడే ముట్టుకోదండి అమ్మా. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లా సీతా తండాలో అన్నదమ్ముల మధ్య చిచ్చురేపిన భూ వివాదం. తమ్ముడిపై అన్న కొడుకులు కత్తితో దాడి, బాధితుడు జైతురాంకు తీవ్ర గాయాలు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలో రోడ్డెక్కిన రైతన్నలు. వరి ధాన్యం తూకం వేయకుండా రోజుల తరబడి ఆలస్యం చేస్తున్నారని ఆగ్రహం. వైసీపీ ఉండకూడదని తాను అనుకుని ఉంటే ఒక్కరు కూడా ఉండేవారు కాదు. వైసీపీ ప్రభుత్వ తీరుపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సీరియస్. మమ్మల్ని ముంచేశావు, చంద్రబాబుపై మాజీ ఎంపీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.